దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. మరి ఈరోజు చాలా సంతోషము. ఆ మనమందరము మరి ఒక్కసారి దేవుడి సన్నిధిలో సమయం గడుపుటకు దేవుడు మనకిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయాన్ని మనం వృధా చేయకుండా మనము జూమ్ ప్రారంభించుకున్నామండి మీటింగ్. మరి మన మధ్యలో తెనాలి నుండి పాస్టర్ గారు యోహాన్ గారు మన మధ్యలో ఉండడము ఎంతో సంతోషకరము. కాబట్టి మరి ఇందాక షకిన సిస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. సిస్టర్ యాక్చువల్ గా మరి సాక్ష్యము ఆరాధనగా జరిపిస్తారని చెప్పారు, కానీ మరి తనకు హెల్త్ బాగలేకపోవడం వల్ల మరి బ్రదరే నడిపిస్తారని ప్రార్థనలో మరి తను చేస్తూ ఉన్నప్పుడు మరి నేను కూడా దాన్ని గమనించాను. మరి అయినా పర్వాలేదు, దేవుడు పరిచర్య ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఎవరిని నిలబెట్టాలో ఎవరిని నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఇది దేవుడి పరిచర్య, ఆయనకు మహిమకరంగా జరిగించుకుంటాడు. సో మనం ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని మరి పాస్టర్ యోహాన్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు ప్రార్థన చేసి వాక్యము ఆరాధన సాక్ష్యం కొరకు ప్రార్థన చేసి మీరు ప్రారంభించాలని మనవి చేస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ అండి. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని కలుగజేసిన ఎస్తేరు సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను ఈ యొక్క జూమ్ ప్రేయర్ మీటింగ్ కి పరిచయం చేసిన సిస్టర్ షకీనా గారికి, వారి కుటుంబానికి, పరిచయం కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మనందరూ కూడా కలుసుకొని ప్రభుని స్తుతించడం చాలా గొప్ప ఆశీర్వాదము. సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా ప్రార్థన చేసుకొని ఈ యొక్క మీటింగ్ను ప్రారంభించుకున్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు వగు తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నా తండ్రి, యోగ్యత లేని మమ్మలను మీరు ప్రేమించి విలువైన మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని విలువైన పాత్రలుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలయ్యా. అతిశయించుటకు మాలో ఏమి లేదు నాయన. మా అతిశయమునకు ఆనందమునకు కారణం మీరై ఉన్నారు తండ్రి. యోగ్యత లేని మా జీవితాల్లో మీ కృపనిచ్చి మీ సేవకులుగా, మీ సొత్తుగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. మరి ప్రత్యేకముగా ఈ రాత్రికాల సమయంలో నైనా ఈ యొక్క అంత్య దినములలో ఒక భారభరితమైన పరిచర్య చేయుటకు మీరు అప్పగించిన ఈ గొప్ప పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. సిస్టర్ గారు ఎస్ఆర్ గారి ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న ఈ గొప్ప పరిచర్య కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి మరి దీనుడనైన నన్ను కూడా ఇందులో ప్రభావం మరి మీరు ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు తండ్రి. ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాము. దేవా, ముగినంత వరకు మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. మహిమంతా మీరు పొందుకొనమని యేసయ్య మీ నామం హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడి ప్రభు యొక్క నామాన్ని స్తుతించుకుందామండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని మహిమపరచుకుందాం. మనము ఆరాధించే దేవుడు మరి నేటి వరకు మనం బ్రతికించి నడిపించినందుకై నిత్య స్తోత్రార్పణ ఆయనకి మనం సమర్పించుదాం. ప్రభు సన్నిధిలో పాడి ప్రభుని మహిమపరచుకుందాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు
నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అణువునా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అవునయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు నాయన. దేవా, సారి పైన ఉన్న ఒక పాత్రగా మమ్మలను చేసుకున్నారయ్యా. కుమ్మరవాని చేతిలో నుండి ఆ యొక్క మంటి పాత్ర విడిపోయినప్పుడు దేవా, ఈసారి తన యుక్తమైనట్లుగా చేసుకున్నట్లుగా ఒకప్పుడు మా జీవితాలు ఎంతో భయానకంగా ఉన్నాయి దేవా. మరి అయినా లోక సంబంధమైన వ్యక్తులుగా బ్రతికాము, నీకు దూరముగా బ్రతికాము, చీకటిలో తిరిగాము నాయనా, దుర్వ్యసనాలలో ఉన్నాము దేవా. నీ కృప చేత నాయనా లోకము నుండి దేవా మమ్మల్ని ఏర్పరుచుకున్నారు, పిలుచుకున్నారయ్యా. రాజులైన యాదిక సమూహాలుగా మీరు చేశారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు స్తోత్రాలయ్యా. దేవా మీ ప్రసన్నత కొరకై స్తోత్రాలయ్యా, మీ అభిషేకం కొరకై స్తోత్రాలయ్యా. దేవా యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి పరిశుద్ధాత్ముడా మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మహిమా స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తా ఉన్నాను. సాయంకాలపు స్తుతుల చేత మీ పాదం దగ్గరకు వస్తున్నాను దేవా. మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రిబా షందరలరమ. పరిశుద్ధాత్ముడా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. మా స్తుతులపై మీరు ఆసీనుడై ఉన్నందుకై స్తోత్రాలయ్యా. మా ఆరాధన అంగీకరిస్తున్నందుకై స్తోత్రాలయ్యా. దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాము. సర్వోన్నతమైన స్థలములలో నీ మహిమను వివరించడానికి తండ్రి ప్రభువా, లోకము నాయన ఏర్పరచబడక మునిపే క్రీస్తు ప్రేమలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు. ఆరాధన మహిమంతా నీకు చెల్లిస్తా ఉన్నాను. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. దేవా యొక్క రాత్రి కాల సమయంలో ఈ యొక్క నాయన అంత్య దినములలో గొప్ప పరిచర్య, మహిమ కలిగిన మీ పరిచర్య జరిగించడానికి మీ సేవకురాలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. దూర దేశంలో ఉండి కూడా దేశం పట్ల తనకున్న బాధ్యత భారాన్ని బట్టి, నశించిపోతున్న ఆత్మల భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సేవకురాలు యొక్క నైనా ప్రయాస అనేక ఆత్మలకు ఆశీర్వాదకరముగా మార్చబడును గాక తండ్రి. అంతేకాదు ఈ పరిచర్యలో పాలుభాగస్తులై కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. ఇదిగో తండ్రి, ఈ దీనుడనైనా నన్ను ప్రేమించి ఈ రాత్రి నాయనా మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఆరాధించడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, స్తుతి ఆరాధనలో మా మధ్యలోకి దిగి వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. మహిమ కలిగిన దేవునిగా, ఆత్మస్వరూపుడిగా మా మధ్యలో సంచరిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నీ మాటలు మేము వినబోతుండగా నాయనా అల్పుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నీ బిడ్డలైన వారికి నాయనా మరి మీరు నాయన ఏ మాటలు మాట్లాడిని ఉద్దేశించుని ఉన్నారో ఆ మాటల ద్వారా బిడ్డలను ప్రతి ఒక్కరిని బలపరచండి. సేవకురాండ్లు ఉన్నారు దేవా, అనేక మంది మీ పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభావ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్నాం తండ్రి. ఓ పరిశుద్ధాత్మని మీరే మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత స్తుతి ఆరాధన అంతా మీకే సమర్పించుకొనుచు నజరేయుడని యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అట్లాగే ఈ యొక్క జూమ్ లో ఏకీభవించి నాతో పాటుగా ఈ యొక్క స్తుతి ఆరాధనలో అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం అండి. మరి మాది గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మేము నివసిస్తూ ఉంటాము. తెనాలి పట్టణంలోనే నేను పుట్టాను, పెరిగాను. ఒకప్పుడు మరి మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే సగము దేవునిని ఎరిగి ఎరగమన్నట్లుగా బ్రతికిన కుటుంబం మాది. మా నాన్నగారు మరి క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నారు కానీ నామకార్థ సంబంధమైన జీవితాన్ని జీవించారు. మరి మా అమ్మగారు విషయానికి వస్తే
వారు ముస్లిం కుటుంబం నుంచి వారు మరి వచ్చారు మా ఇంటికి. ఆ దినాలలో వారిద్దరు కూడా ఇష్టపడి వివాహం చేసుకున్నారు, మా అమ్మ మా నాన్న. కాలము గడిచే కొద్దీ మా అమ్మగారు తరపున ఉన్నటువంటి రక్త సంబంధులందరూ కూడా ఏ విధం చేతనైనా ఆయన పుట్టిన పిల్లలమైన మమ్మల్ని ముస్లిం సంప్రదాయాలలో పెంచాలని, ఆచారాల్లో నడిపించాలని వారు ఎంతగానో పోరాడి ప్రయాసపడ్డారు. ఇంకొక ప్రక్క మా నాన్నగారు వారి ధర్మం ప్రకారము నడిపించాలని, మమ్మల్ని పెంచాలని వారు కూడా ఎంతో పోరాడి ప్రయాసపడ్డారు. మరి అప్పటికి నన్ను చాలాసార్లు మా మేనమామలందరూ కూడా మరి మసీదుకు తీసుకొని వెళ్ళారు, నమాజ్ చేపించారు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంపులు పొందడానికి మరి వారు నన్ను ఎంతో బలవంత పెట్టారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక రోజున నా యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది. బలహీనతల మధ్యలో నేను ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు మా అమ్మ మా నాన్న. చాలా ప్రయత్నాలు అంటే చాలా ప్రయత్నాలు చేశారు, ఎక్కడ కూడా స్వస్థత రాలేదు. నాకు భయంకరమైనటువంటి ఇష్నోఫీలియా నెమ్ము వ్యాధి ఉండేది. ఆ వ్యాధిని బట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మరి జీవించేవాడిని. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక మరణ దశలోకి నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిన సమయంలో మా అమ్మగారికి తెలిసిన ఆంక్షన్లు, తర్వాత చాలా మంది చాలా చోట్ల మసీదులకు అక్కడక్కడ తీసుకుని వెళ్ళి ఏదో తాయితులు కట్టి ప్రయత్నాలు చేపించింది, కానీ ఆ రోగం తగ్గలేదు. మా నాన్నగారికి తెలిసినటువంటి వారు నామకార్థ క్రైస్తవులు కనుక ఆ గుడికి ఈ గుడికి అక్కడెక్కడ తిప్పుతా ఉండేవారు. మరి ఎక్కడా కూడా నాకు స్వస్థత రాలేదు. ఓ రోజున మా ప్రాంతానికి ఒక సువార్థికుడు సువార్త చెప్తూ వచ్చారు. మరి వారు ప్రతి ఆదివారం వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు, అక్కడక్కడ గృహాలు దర్శిస్తూ ఉండేవారు. మరి అదే రీతిగానే మా గృహాన్ని కూడా ఒక రోజున దర్శించారు. అమ్మ ప్రార్థన చేయవచ్చా అని అడిగినప్పుడు మరి మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మరలా ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లోడికి మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది కదా, ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఇది కూడా చేయండి, ఒక్కసారి చర్చికి వెళ్ళండి, యేసు ప్రభు యొక్క నామంలో మరి ప్రార్థన చేయించుకోండి అని చెప్పినప్పుడు ఎంతో కొంచెం మెత్తబడ్డారు. మరలా వచ్చే ఆదివారం ఆ యొక్క సేవకులు వచ్చారు. వారు నాకు నూనె రాసి ప్రార్థన చేయడానికి మా అమ్మ మా నాన్న అనుమతి ఇచ్చారు. మరి ఆయన గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నాలో ఒక నూతనమైనటువంటి శక్తి రావడం ప్రారంభమైంది. నాలో మరి బాగా చెమటలు పట్టేసి ఏదో ఒక పెద్ద భారం నా నుండి వెళ్ళిపోయినట్లుగా నేను గ్రహించాను. అట్లాగే మా వాళ్ళు కూడా చూడగలిగారు. ప్రత్యక్షంగా ఆ యొక్క కార్యాన్ని వారు చూశారు. అప్పుడు వారి హృదయాల్లో, వారి యొక్క ఆలోచనలో మరి యేసు ప్రభు యొక్క నామం ఎంత గొప్పదో, శక్తి కలిగిందో మరి వారు గ్రహించారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన వచ్చి దర్శించి సువార్త చెప్పి మరి దేవుని యొక్క మందిరానికి ఆహ్వానించినప్పుడు అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాళ్ళం, చర్చికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటా ఉండేవారం. అలాంటి సమయంలో మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేశారు. ఆ సభల్లో దైవజనులు యశ్ఐ గారు అని రేడియో ప్రసంగికులు ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఆ రోజున ప్రసంగం చేస్తా ఉన్నారు. దానియేలుని గురించి మరి ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు దానియేలు యొక్క యవన కాలము, ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క విశ్వాసము, దేవుని కొరకై ఆయన జీవించినటువంటి ఆ యొక్క అనుభవాలు చెప్తా ఉన్నప్పుడు నేను యవన కాలంలో ఉండగా ఆ వాక్యం నన్ను ఆకర్షించింది. ఇక ఆ రోజున ఆ సభలో ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను జీవించాలి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఆ రోజున ఒక తీర్మానం తీసుకున్నాను. వెంటనే సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా నేను బాప్తిస్వం పొందుతాను చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించి మా అమ్మ నాన్నతో చెప్తే ఇప్పుడే నేను ఆట పెట్టారు. లేదయ్యా బాబుని దేవుడు కాబట్టి యవన కాలంలో ఉన్నాడు, దేవుడు మీరు ఒప్పుకోండి అని ఎంత చెప్పినా కూడా వినలేదు. మరి నేను కూడా ఇష్టపడ్డాను కనుక మా నాన్న మమ్మతో చెప్పినప్పుడు వారు ఎల్లమైతే ప్రార్థనకి
నువ్వు రక్షణ పొందొద్దు అని చెప్పి వారు ఎంతగానో నన్ను ఆటంక పెట్టారు. ఒక మాట చెప్పండి, మా నాన్నగారు అయితే ఒకవేళ నువ్వు బాప్తిసం పొందినట్లయితే నేను ఇంట్లోకి అన్నారు. పర్వాలేదు, దేవుడే కావాలి అని నాకు ఆ తెలిసి తెలియని యవన దశలో యేసు ప్రభు కొరకు నా హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడ్డాను. దేవుని కృపను బట్టి రక్షించబడ్డాను. మరి కొన్ని దినాలు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో నన్ను కూర్చోబెట్టారు. 21 దినాలు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని స్వరం నేను విన్నాను. ఆయన ప్రత్యక్షత నా కండ్లారా ఒక వెలుగుగా నేను చూడగలిగాను. ఆయన స్వరంతో మాట్లాడుతూ మరి దేవుడు చెప్పిన మాట, నిన్ను నా యొక్క సేవ కొరకై, పరిచర్య కొరకై నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, నా పని చేయమని దేవుని యొక్క స్వరం నేను విన్నాను. ఆ తర్వాత బాప్తిసం పొంది సంఘంలో ఒక నమ్మకమైన పరిచారకుడిగా, సువార్థికుడిగా కొనసాగుతూ వెళ్తున్నాను. ఆ తర్వాత ఎట్లాగో బలవంతంగా నాయన మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నారు, అలా కొనసాగుతుంది. అయితే నేను సేవకు వెళ్తానని చెప్పినప్పుడు మరలా వారికి నచ్చలేదు. అయినా సరే నేను సేవ చేయాలని ఒక పట్టుదలతో మరి వారితో నేను ఉన్నప్పుడు వారు నన్ను ఎంతగానో వ్యతిరేకించారు. అయితే వారు వ్యతిరేకించారు కానీ దేవుని యొక్క సంకల్పంలో ఆయన మాట నన్ను బలపరిచింది, ఆ ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. తర్వాత నా యవన కాలంలో ప్రభుకి సమర్పించుకున్నాను. ఇలా కొనసాగుతుండగా మధ్యలో కొన్నాళ్ళు చెడు సహవాసాలు, అంటే ఇంకా అప్పటికి సేవకు రాలేదు, సంఘంలో ఉంటూనే కొంతమంది స్నేహితుల ద్వారా మరలా దేవుని సహవాసానికి దూరం అయిపోయాను. అలా దూరం అయిపోయిన ఒక 2-3 సంవత్సరాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మా ఇంట్లో మా అక్క కొడుకు చనిపోయాడు, తర్వాత మా అక్క చనిపోయింది, ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయాడు. ఇక నాకు ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత నా గుండెల్లో ఒక భయంకరమైనటువంటి వేదన ప్రారంభమైంది. నాకు రక్షణ కలుగజేసినటువంటి ఆ యొక్క బాప్తిసం ఇచ్చిన సేవకులు వచ్చి బలపరుస్తూ ఉండేవారు. అయ్యా, దేవునికి దూరం అవ్వద్దు, ఈ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అని చెప్పి ఎంత ప్రతిమలాడినా నేను తృణీకరించేవాడిని. ఆ సమయంలో మరి ఎంతో నమ్మకంగా బ్రతికి నన్ను సాతానుడు కొన్నాళ్ళు శోధించి లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఈ మరణం వెలుబడి చేస్తున్నప్పుడు నేను పడుకుంటుండగా మరి కలలో నేను చనిపోయినట్లుగా, నన్ను ఎవరో తీసుకెళ్తున్నట్టుగా కలలో కనబడుతూ ఉండేది. మన సమయంలో నాకు ఎంతో భయం వేసింది. ఇక నేనేమనుకున్నానంటే, ఇక 4వదిగా నేనే మా ఇంట్లో ఇక నా పని అయిపోయిందని చెప్పి చాలా వేదనతో, భయంతో గుండెంతా దడదడ కొట్టుకుంటా ఉండేది, నెమ్మది ఉండేది కాదు. ఓ రోజున మధ్యాహ్న కాలం మా ఇంట్లో, అప్పుడు పూరీలు మాది, మేము పడుకున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా వేసవి కాలం ఇదే సమయంలో పడుకున్నప్పుడు నేను నిద్రపోతుండగా ఒక భయంకరమైనటువంటి వెలుగు, ఆ వెలుగు నా మీద ప్రకాశిస్తున్నట్లుగా మరి నేను చూస్తూ ఉండగా ఒక అగ్ని లాంటి ప్రభావం నా ముందు అట్లా లేచి అక్కడ ఆ అగ్నిలో నుండి ఒక శిలువ కనబడతాం నేను చూడగలిగాను. అందులో నుండి 2 చేతులు ఇలా కనబడతా ఉన్నాయి. నాకెంతో భయం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఏమిటా ఇదని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఓ స్వరం నాకు వినబడుతుంది, లేచి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవమని చెప్పినప్పుడు వెంటనే ఆ దగ్గరలో ఉన్న బైబిల్ తీసుకొని ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలని అక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట నేను గమనించగలిగాను. మరి ఆ మాటను బట్టి దేవుడు నాకు కలుగజేసిన జ్ఞానం ఏంటంటే, అవును కదా, నేను చక్కగా నిలవబడలేని పరిస్థితులు ఉన్నాయి, నేను దేవుని యొక్క సన్నిధిలో నిలవాలి, ఆయన సహవాసంలో కొనసాగాలి, ఆయన పని చేయాలని దేవుడు నన్ను పిలిస్తే వ్యతిరేకించి ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతూ వచ్చాను. అందుకే నాకు ఈ నష్టం, అందుకే ఈ మరణ దాస్యం. కాబట్టి నేను ఎలాగైనా సరే దీని నుండి విడుదల పొందాలని ఆ మాట ఎప్పుడైతే నాకు వినబడిందో వెంటనే మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి ప్రభుకు నా హృదయం తిరిగి మరలా అప్పగించుకున్నాను. ఆనాటి నుండి కూడా దేవుడు ఎంతో అద్భుతంగా మరి దేవుని యొక్క చేతుల్లో నన్ను తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన యొక్క పనిలో, ఆయన యొక్క సహవాసములో
ఆయన కృపలో కొనసాగుతున్నాను. మరి మా అమ్మ నాన్న వ్యతిరేకించిన, నా వారు నాకు సహకరించకపోయినా, ఏ విధమైనటువంటి పోరాటాలు నాకు ఎదురైనా కూడా ఇక ఎక్కడా వెనక్కి తిరగకుండా దేవుని కొరకు ఒక అలుపెరుగుని పోరాటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేస్తూ వస్తున్నాను. మరి ఇప్పుడు నేను సేవ చేసే ఈ ప్రాంతంలో నా ప్రక్కనే, అంటే మన చర్చికి ముందే ఒక పెద్ద టెంపుల్ ఉంది. దాన్ని రెండవ తిరుపతి అంటారు. రెండవ తిరుపతి అంటే తిరుపతి యొక్క దేవస్థానం ఎట్లయితే ఉంటుందో అలాంటి దేవస్థానమే ఇక్కడ ఉంది. మరి ఈ చుట్టుప్రక్కల నివసించే వారందరూ కూడా చాలా మంది అన్య ప్రజలే. అయితే ఇలాంటి ప్రదేశంలో మరి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక్కడికి రాకమునుపు అనేక చోట్లకు నన్ను తీసుకుని వెళ్ళాడు. నేను మహబూబ్ నగర్ పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ పట్టణంలో మరి దేవుని యొక్క సేవ ఒక 2 సంవత్సరాలు చేశాను. వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి మరి వారిని ప్రభువులోకి నడిపించిన కొన్ని అనుభవాలు నాకు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ వచ్చిన కొన్ని పోరాటాలను బట్టి దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నేను వాడుకుంటానని చెప్పాడు. మరి వెంటనే దేవుని మాటకు లోబడి నేనున్న ఈ స్థలంలోకి వచ్చాను. ఇదే స్థలంలో ఒక్కరితో నా సేవ ప్రారంభించాను. ఆ ఒక్కరితో ప్రారంభించినటువంటి సేవ ఇవాళ ఒక 30 మంది, 35 మంది, అట్లా 25 మంది ఆ సందర్భాన్ని బట్టి ప్రజలు వస్తా ఉన్నారు. దేవుని యొక్క సేవ జరుగుతూ ఉంది. నేను 1992లో బాప్తిసం పొందాను. 2006లో దేవుని యొక్క సేవలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను పిలిచిన పిలుపును ఆధారం చేసుకొని పూర్ణమైన విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు ఎన్నో వచ్చాయి. సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో దినాలు పస్తులుండి పడుకున్న దినాలు ఉన్నాయి. నా భార్య ఒక అన్యురాలుగా ఉంది. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో నుండి రక్షించబడి మరి నాతో కూడా వచ్చి దేవుని సేవలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా ప్రభు కొరకు స్థిరముగా నిలబడి ఆయన పాదాలు పట్టుకొని నేటి వరకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన నడిపిస్తా ఉన్నారు. ఇంకా నడిపించాలని మీరు ప్రార్థించమని ప్రేమతో నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి ఈ యొక్క పరిచర్యలో షకీనా సిస్టర్ గారు నన్ను పరిచయం చేసి మరి ఎంతగానో అన్న మీరు మీ సాక్ష్యం పంచుకోవాలి, మరి నా సిస్టర్ గారు కూడా ఎంతో ఆత్మీయంగా పరిచర్య చేస్తున్నారు, మరి ఆత్మల భారం కలిగి చేసి పరిచర్యలు మీరు కూడా ఉండాలని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. కనుక ఈరోజు రావడం జరిగింది. కనుక ప్రియమైన నా తోటి స్నేహితులారా, దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, మీరందరూ కూడా మా పరిచయ నిమిత్తమై ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరి ఈ యొక్క సాక్ష్యమును బట్టి మహిమ పొందుకోవాలని ముగిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా 10 నిమిషాలు పంచుకోమని చెప్పారు కనుక 10 నిమిషాలు దేవుని యొక్క మాటను కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయ. కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట ప్రభు సెలవిస్తా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇంకను ఆలస్యం లేకుండా జరుగును. తిరుగుబాటు చేయువారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ చదవబడినటువంటి లేఖనములో ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ బబులోను చెరలో ప్రవచించినటువంటి యెహెజ్కేలు ప్రవక్త ఆ యెరూషలేము యొక్క వినాశనం గురించి, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆయన ప్రజల యొక్క దుస్థితిని గురించి మరి ఆయన గమనించి ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఆ ప్రజలకు చేసిన వాగ్దానాలు, వారి కన్న కలలు, వారి కన్న దర్శనాలు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయని వారు నిరాశలో ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఆ పై మాటలో 21వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని ఇశ్రాయేలీయులు దేశములో
మీరు చెప్పుకోను సామెత ఏమిటి? కావున నీవు వారికి మాట తెలియచేయము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు చెప్తున్నాడు ఎస్కేల్ ప్రవక్తను పంపించి, వారు అనుకుంటున్నారు నేను చెప్పిన ఏ దర్శనం అయినా, నేను ఇచ్చిన ఏ మాట అయినా నెరవేరదు, నిరర్ధకం అయిపోతుంది అని వారు అనుకుంటా ఉన్నారు. ప్రియ దైవజనమా, దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు అని. మనుషులు కొన్నిసార్లు మనకు మాట ఇస్తారు కానీ వాటిని నెరవేర్చలేదు. యేసయ్య మనకు మాట ఇస్తే అది నిశ్చయముగా అది నెరవేర్చేంత వరకు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడండి. మనుషులు మాట ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే చేస్తారు, లేదంటే సారీ బ్రదర్, సారీ సిస్టర్, చేయలేకపోయాను, ఇంకొకసారి చూద్దాంలే అని అంటారండి. కానీ దేవుడు ఆయన మాట ఇస్తే ఎంత మాత్రము కూడా ఆయన విడిచిపెట్టడు. ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ ఆయన మరి చెప్పినటువంటి మాట ఏమాత్రము కూడా గతించిపోదని మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి, పనులు చాలా తక్కువగా ఉంటాయండి. కొంతమంది మాట ఇస్తారు, ఆ యొక్క మాటలు నెరవేర్చరు. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ దైవ సేవకుడా, దైవ సేవకురాలా, దేవుని పిల్లలారా, మీ వ్యక్తిగత దైనందిక జీవితంలో ఎంతో మంది మీకు మాట ఇచ్చి ఉండవచ్చు. ఎంతో మంది నేనున్నాను, ఏం భయపడని అవసరం లేదు, నేను చూసుకుంటానుగా అని చాలా సార్లు మనకు ఎదురైన పోరాటాల్లో, కష్టకాలంలో, సమస్యల్లో వారు మనకు మాట ఇస్తారు. ఆ మాట ఇచ్చినప్పుడు అవకాశం ఉంటే వారు చేస్తారండి, లేకపోతే విడిచిపెట్టేస్తారు. ఏమండి? అలా మాట ఇచ్చి ఆ మాటను నమ్మి చాలా సార్లు మనం మన వ్యక్తిగత దైనందిన జీవితంలో ఆశ నిరాశలు చేసుకున్న దినాలు ఎన్నో ఉండవచ్చండి. నా వ్యక్తిగత జీవితంలో కూడా మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల ఎంతో మంది మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారు ఎప్పుడు కూడా ఆ మాటను నా పట్ల నెరవేర్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా కుదిరితే, అవకాశం ఉంటే, లేకపోతే లేదన్నట్లుగా ఉండేవి. కానీ పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, మరి నన్ను ఎంతో నమ్మకముగా పోషిస్తున్న నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదండి. దైవజన్మ, ఈరోజు మన బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, ఏమండి, నా అనుకున్న వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. ఎవరైతే నేను నమ్ముకున్నాను, ఎవరైతే నా అనుకున్నానో, ఎవరైతే ఇక నన్ను విడిచిపెట్టరు, ఇక నాకు తోడుగా ఉంటారు, మరణం వరకు ఉంటారు అనుకుంటామో, వారే ఒక దినాన్ని మనం విడిచిపెడతారని మనకు తెలుసు. వివాహాల్లో ఒక నిబంధన చేపిస్తారు, ఏమండి, మరి కలిమికైనా, లేమికైనా, సంతోషముకైనా నేను నిన్ను విడవనని భర్తతో భార్యకి ప్రమాణం చేపిస్తారు. అలాంటి ప్రమాణాలు ఎంతకాలం నిలబడుతున్నాయి చూడండి. ఈ రోజున సరిగ్గా 3 నెలలు నిలబడతలేదు వైవాహిక జీవితాలు. మాట ఇచ్చినటువంటి ఆ భర్తే, ఏమండి, మరి అవకాశాన్ని బట్టి అతని కుదిరితేనేమో కొనసాగించుకోవటం, లేదంటే వదిలివేయటం. ఏమండి, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వదిలిపెట్టేటువంటి మనుషులను మనం నమ్ముకోకూడదండి. వారి మాట మీద మనం ఆధారపడకూడదండి. వారి మాట వైపు మనం చూడకూడదండి. మాట ఇచ్చి నెరవేర్చే యేసయ్య వైపు మనం చూడగలిగితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని మరి మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొంతమంది మాటలు ఎక్కువగా ఉంటాయి, పనులు తక్కువగా ఉంటాయి. మనం చూస్తాము దేవుని యొక్క లేఖనాల్లో. దైవజన్మ, ఆది కాండంలో మనం చూసినట్లయితే మరి మోషే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచి పాలు తేనెలు ప్రవహించి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రంగా ఇస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రజలు మరి కలవరంలో ఉన్నప్పుడు మోషే ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి ఆ యొక్క దేశాన్ని వేగి చూడమంటారు. ఆ గోత్రానికి ఒకరు చొప్పున ఆ 12 గోత్రాల నుంచి 12 మంది కనాను వేగి చూడడానికి వెళతారు. వెళ్ళినప్పుడు 12 మంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గుంపులు అయిపోతారు. 10 మంది ఒక గుంపు, ఇద్దరు ఒక గుంపు. మీరు చూడండి, అక్కడ ఆ 10 మంది కూడా సర్వే చేసి తిరిగి వచ్చి మోషేతో చెప్తున్నారు, అది మనకు అనుకూలమైన ప్లేస్ కాదు,
అక్కడ ఉన్నత దేహులు, మనం వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం కాబట్టి మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళు చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. మాటలు ఉన్నాయి కానీ పనులు లేవండి. యెహోషువ, కాలేబులు కూడా వచ్చి సర్వే చేసిన విషయాలు చెప్తున్నారు. అక్కడ ఉన్నత దేవుళ్ళు ఉంటే ఉండొచ్చు, ఆ భూమి మనకి అనుకూలంగా లేకపోవచ్చు. అయితే వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. వారిలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు అధికుడు. ఆయన మాట ఇచ్చాడు గనక దాన్ని నెరవేరుస్తారని చెప్పి ప్రజలను నిమ్మలపరిచి ధైర్యపరిచారండి. ఈ రోజున మరి ఎంతో మంది దగ్గర పొట్ట నిండా మాటలు ఉంటాయి, కానీ పని విషయంలో చూస్తే చాలా తక్కువగా ఉంటుందండి. మాటల కంటే పనులు ఎక్కువగా ఉండాలి. ఏమండి? మాటలు తక్కువ మాట్లాడాలి, పని ఎక్కువ చేయాలి. అవును, దేవుని పిల్లరా, మన దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఇచ్చిన మాటను ఆయన వెనక్కి తీసుకోడండి. ఇచ్చిన మాట ఆయన వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మనం చూస్తాం ఆది కాండంలో, మరి యోసేపు జీవితంలో కూడా ఒక మాట మనం గమనిస్తాము. ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేర్చేంత వరకు మరి దేవుడు ఆయన గారిని వదిలిపెట్టలేదని. ఈ రోజున మరి నీ వ్యక్తిగత దైనందిక జీవితంలో ఎంతో మంది మనుషులు మాట ఇచ్చి ఉంటారు. ఆ మాటలన్నీ నెరవేరి ఉండవచ్చు, నెరవేరకపోవచ్చు. నెరవేరలేదని నువ్వు నిరాశలో ఉంటావు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతింపవు. అది మేలుకైనా కీడుకైనా, దేవుడు చెప్పిన మాట ఏదైనా, రాకడ సమయంలో జరిగే సంభవాలను గురించి అయినా, ఆయన తీర్పుల గురించి అయినా, ఆయన చేయబోయే కార్యాలను గురించి అయినా, ఆయన కలుగు చేసే అద్భుతాలను గురించి అయినా, మేలుకైనా కీడుకైనా ఆయన ఏ మాట ఇచ్చారో ఆ మాట నెరవేరుతుంది. 100 మంది నిలబడిన, 1000 చట్టాలు వచ్చిన, ఎంతమంది జీవాలు తీసుకొని వచ్చిన ఆయన మాటకు వ్యతిరేకంగా నిలబడదు. అది నిశ్చయముగా, అది రాజ్యమైన మనుషుడైనా కూలిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రాత్రి దేవుని మాటలు వింటున్న వ్యక్తిగత జీవితంలో దేవుని మాట కొరకు కనిపెడుతున్నావా? దేవుని మాట కొరకై కనిపెట్టి ఆయన మాట మీద ఆధారపడుతున్నావా? ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే ఆ మాట నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. దైవజనమా, మరి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇక్కడ అంటున్నారు యేసుకేలు ప్రవక్త ద్వారా, నేనే మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేర్చేవాడిని కూడా నేనే. మనిషి మాట ఇస్తాడు, తప్పుతాడు. మనిషి మాట చెప్తాడు, పనులు చేయడు. మనిషి మాట ఇస్తాడు, దాన్ని నెరవేర్చడు. యేసయ్య మాట ఇస్తే అది నెరవేర్చేంత వరకు నిన్ను నన్ను వదిలిపెట్టడండి. కష్టాల్లో, శ్రమల్లో. అవును, నాతో దేవుడు చెప్పాడు, సరిగ్గా 21 సంవత్సరంలో నువ్వు నా పరిచర్యకు రావాలని ప్రభు చెప్పారు. మాట ఇచ్చారు, ఆ మాటకు నేను లోబడలేదు, తిరుగుబాటు చేశాను. అయితే ఆ సమయంలో దేవుడు మరలా వెళ్ళిపోయాడు కదా, నన్ను విడిచిపెట్టలేదండి. దాటిపోయాడు కదా అని నన్ను విడిచిపెట్టలేదు. ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి, దీర్ఘశాంతుడైన దేవుడు మరలా నన్ను తట్టి, నన్ను వెంబడించి, నన్ను పరామర్శించి ఆయన నా ఎడల తన కృపను చూపి తిరిగి మరలా నన్ను లేవనెత్తుకున్నాడు. దేవుడు మాట ఇస్తే నిన్ను విడిచిపెట్టడు. దేవుడు మాట ఇస్తే నిన్ను దాటి వెళ్ళడు. కాస్త ఆలస్యం అవ్వచ్చు, కాస్త ఇబ్బందుల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు శ్రమగల పరిస్థితుల్లో మనం నడిపించబడవచ్చు. అయినా ఆయన మాట కొరకు ఆశతో కనిపెట్టుకో. ఆయన మాట కొరకు ఆశతో కనిపెట్టుకో. నిశ్చయమో ఒక దినాన ఆయన మాట ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సేవలో, నీ సంఘములో, నీ పరిచర్యలో ఏది చేయాలో నిశ్చయముగా ఆయన చేయుదురుగాక. రాత్రి దేవుడు వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. రైట్? ఎందుకు ఆయన మాట ఇస్తాడు? ఆ మాట వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? కొన్ని మాటలు రాత్రి నేను చెప్తాను. మొట్టమొదటి మాట గమనిస్తే, దేవుడు మాట ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తామండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట ఎందుకు ఇస్తాడు అని గమనిస్తే,
నేను నీకు శిక్ష విధింపబో కాలమును ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. నేను చదివించిన ప్రతి చోట మాట ఇచ్చి ఉన్నాను, నెరవేర్చదనన్న పదాలు కనబడతాయి. నా దైవజనమా, యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేరుతును. నేను ఎందుకు నీకు మాట ఇస్తున్నాను తెలుసా? నేను ఎందుకు నీకు వాగ్దానం చేస్తున్నాను తెలుసా? నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై. హల్లెలూయా. దైవజనమా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మాట ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఆయన మాట?